గుత్తి వంకాయ అంటే ఎవరికి ఇష్టమో చెప్పండి. మా ఫ్యామిలీలో అయితే గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం. ఇది ఒక్క పూటకే అంటే లంచ్కో లేదా డిన్నర్కో అయిపోతుంది. మరి అంత టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీ. మరి దీన్ని ఎలా చేసేయాలో చూసేయండి. ముందుగా మీరు గుత్తి వంకాయల్ని ఈ విధంగా హారిజాంటల్గా అండ్ వర్టికల్గా ఈ విధంగా లైట్గా కట్ చేసుకోండి. ఇది ఎలా ఉండాలంటే చీలికలు రావాలన్నమాట 4. మరి ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని వాటర్లో పెట్టేయండి, ఎందుకంటే నలుపు వస్తాయి కాబట్టి. సో అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేయండి, సో దట్ దే వోంట్ టర్న్ ఇంటూ డార్క్. అండ్ ఇప్పుడు ఆ గుత్తి వంకాయల్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు బాండీ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని పోసుకొని అందులోకి ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి గుత్తి వంకాయల్ని వేసుకొని మొత్తం వేయించుకోండి. ఇప్పుడు గుత్తి వంకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ కర్రీలోకి మనం మసాలాని తయారు చేసుకుందాం. మసాలాకి కావాల్సిన పదార్థాలు: పచ్చిపప్పు, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు. సో వీటన్నిటిని మనం ఈ విధంగా వేరే బాండీ తీసుకొని లేదంటే అదే బాండీలో మనం వీటిని వేసి డ్రై రోస్ట్ చేయండి, అవి మంచి అరోమా వచ్చేంత వరకు. ఇప్పుడు అవి డ్రై రోస్ట్ అయిన తర్వాత చల్లారబెట్టుకొని ఈ విధంగా పేస్ట్లా చేయండి. ఇప్పుడు గ్రేవీ కోసం వెల్లుల్లిపాయలు, అల్లం, టమాటాలు అండ్ ఉల్లిపాయలు వీటన్నిటిని వేసి మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 పేస్టుల్లోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. సో ముందుగా పసుపు, ఇక అందులోకి గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఈ వంకాయల్లోకి మనం చీల్చాం కదా, వాటిలోకి పెట్టి అరేంజ్ చేయండి నీట్గా. ఒకదాని తర్వాత ఇంకోటి వంకాయలోకి పెడతా ఉండండి. ఈ విధంగా ఒక వంకాయ తర్వాత ఇంకో వంకాయలోకి స్టఫింగ్ని పెడతా ఉండండి. అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిపోయిన పేస్ట్ని కూడా వాడుతున్నాం అన్నమాట. సో ముందుగా మనం కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని మిగిలిపోయిన పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసి ముందుగా మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందాం. అంటే బాగా వేగిపోవాలి అని అర్థం. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసి వేయించుకోండి. ఈ విధంగా గుత్తి వంకాయలన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అందులోకి మనం సరిపడా కారం వేసుకుందాం, అంటే 2 టేబుల్ స్పూన్లు అన్నమాట. ఒకసారి వేసుకొని ఈ విధంగా అప్ అండ్ డౌన్ మోషన్లో అంటే మూమెంట్లో కలపండి. ఇంకో 10 నిమిషాలు మగ్గనివ్వండి. సో ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుందాం. ఈ విధంగా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి బాగా మగ్గిపోయినప్పుడు మనం అందులోకి చింతపండు రసాన్ని పోసుకుందాం. ఈ విధంగా పోసి ఇంకొకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు దానిపైకి మనం కొత్తిమీర, కరివేపాకు లేదంటే పుదీనాకు, కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. సో మీ ఫ్యామిలీలో కూడా ట్రై చేయండి అండ్ డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.